హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 22. మరి ఈ పార్ట్లో ఏం ట్విస్ట్ ఉండబోతోంది, ఏం జరగబోతోంది? వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో చాలా బాగా అర్థమవుతుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎట్లుంది అక్క? ఇప్పుడు మంచినే ఉందిరా. ఒక్కటిసారి కాళ్ళు బయర్లు గమ్మినాయి. ప్రొద్దున ఏమన్నా తిన్నారా లేదా? ఏం తింటది? చాయ్ తాగింది కావచ్చు. అక్క, చాయ్ తాగినావు కదా, ఏం తినలేవు కదా? చాయ్ తాగినారా? ఏం తినలే. ఈ ఒక గంట అయితే అన్నమే తినడు కదా అని. నీకు ఎన్నిసార్లు చెప్పిన అక్క నేను, తినమనేదాకా ఆగకు, నీకేది ఇష్టం ఉంటుంది చేసుకొని తినమని. అట్లా చేసుకొని ఇస్తుందా అమ్మ? అస్సలు చేసుకొని అది. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా నయం, నిల్చున్నప్పుడు పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలక్క, మనల్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు వేరే వాళ్ళకి భారం కాము కదా. ఇప్పుడు ఏమైనా జరిగితే ఇంకా వీళ్ళకి ఎలా ఉండేది చెప్పు? వీళ్ళ గురించే కదా నువ్వు ఆలోచిస్తావు. వాళ్ళని అలా బాధ పెట్టొద్దు. ఏమన్నా అయితే ఇంకా వాళ్ళని కష్టపెడతానా? ఇంకేమవుతుంది? ఇంకేమయ్యేది ఉన్నది? ఇంతకు మించి ఇంకేమన్నా అయితే నేను బావిలో దునికి చచ్చిపోతా. నా తమ్ముడిని ఇంకా కష్టపెట్టా నేను. ఏడవకే అక్క, ఏడవకు. ఏడ్చి ఏడ్చి గిట్లా వేసుకుంటాను, ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటాను. అగో చెల్లెమ్మ నీకు మంచి దారి చూపెట్టింది, అక్కడికి పోయి మంచిగా పిల్లల్ని చూసుకుంటే మంచిగా ఉండు. కారుణ్య, శృతి, మీరు అక్కడికి వెళ్ళాక మీరు ఎప్పుడు తింటే అప్పుడు అత్తని కూడా తినేటట్టు చూడాలి. మీతో పాటే భోజనం చేయించాలి, మీతో పాటే అన్నీ తినాలి దాన్ని కూడా. మీరు ఏడవకండి అక్క, సంతోషంగా ఉండండి. పిల్లలు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటారు. వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారు చేయాల్సింది మీరే. మీ మీద నమ్మకంతోనే వీళ్ళని మీతో పంపిస్తున్నాను. అన్నయ్య, ఒకసారి అక్కని హాస్పిటల్కి తీసుకెళ్తారా? హాస్పిటల్ దేనికి? పని లేక కాదు కాంతమ్మ, ఏమన్నా లో షుగరో బీపీయో ఎక్కువ తక్కువ అయితే కూడా అట్లా అవుతుంది. చూయించుకుంటే మంచిదే కదా, మందులు వాడచ్చు. ఇంకెక్కడైనా పడిపోతే ఎట్లుంటుంది? ఇంకేడ పడుతుంది? పడితగ్గి ఇంట్లోనే పడుతుంది. కావాలంటే ఇక నువ్వు హైదరాబాద్ తీసుకుపోతావు కదా, అరే పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, గాడికి పోయి చూయించుకో. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు? దానికి చాలా టైం ఉంది. వారం 10 రోజుల వరకు ఇలాగే ఉంటుందా అక్క? ఉండకపోతే ఉండకపోని ఉంటూ ఉండని. మీ అప్పులన్నీ తీరుస్తానని చెప్పాను కదా నేను. వాళ్ళ ఆయనకి ఫోన్ చేశాం కదా. ఎందుకు ఇంకా మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు మారరా? మారతా. ముందైతే అన్నీ కలువమని చెప్పు, పైసలు పంపమని చెప్పు. ఆడు పంపినాక మారతా. నువ్వు ఓంగానే ఆడిస్తాడు అనుకున్నావా? ఆడు చిన్నోడు కాదాడు, అబ్బో పెద్ద పెద్ద కంట్రీ కాడాడు. పైసలు రూపాయి పోనీయాడాడు. అప్పులు తీర్చు, నీ పెండ్లామిడ వేసింది అనగానే తీర్చుతాడు అనుకుంటాను నువ్వు. అంతుತ್ತದೆ. మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము. మీరు ఎంత ప్రయత్నించినాక అంతే. అందరి అదృష్టాలు మంచిగా ఉండద్దా? ఈ ఉన్నంతకాలం మా అదృష్టం గిట్టనే ఉంటుంది. ఉండదిగా, మీ దగ్గర ఆమె ఉండదు. మేము తీసుకెళ్ళిపోతాం తనని, ఎప్పటికీ మాతో పాటే ఉంచుకుంటాము. మీకు అంత బరువు అవుతుందా తను? అంత మంచి మనసున్న వ్యక్తిని అలా కించపరచకూడదు. ఆ పాపం మనకి తగులుతుంది. తగులుతుంది. ఆమెను ఉంచుకుంటేనే పాపం తగులుతుంది మాకు. తిడితే మాకున్న పాపం గారిపోతుంది. మీకు ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా లాభం లేదు. మీతో వాదించడం అనవసరం. అన్నయ్య, వీలైతే అక్కయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఖర్చు ఏమైనా అయితే మేము చూసుకుంటాము. ఇగో నేను ఎందుకు తీసుకుపోవద్దంటన్నా మీకు అర్థమైతలేదా? మీరు ఆమెకు అన్ని ఆశలు పెట్టిండ్రు కదా ఒకటేసారి. ఇక మేము అలాడికి తీసుకుపోతాం సిటీలకు. హైదరాబాద్ అంటే మాటలా? హైదరాబాద్ పట్టుకపోతాం, పిల్లల్ని పట్టుకపోతాం, పిల్లలకి అండి పెట్టు, నెలకి 20 వేస్తాం. ఈ మగునికి ఫోన్ చేసినాం, అప్పులన్నీ తీర్చుతామని ఓ చదివిండ్రు కదా. జీవితంలో అవన్నీ ఎన్నడు చూడలే ఆమె. ఒకటేసారి అవన్నీ చెప్పంగానే బాగా సంతోషమైంది. సంబరం అయ్యేసరికి కళ్ళు బయలు గమ్మినాయి. అంతే, అంతకు మించి ఏం లేదు. పొద్దున్న నుంచి ఏం తినలేదట, దానికేమంటారు? ఏం తిన్నా? నేను కూడా ఏం తినలే. పిల్లలకు నా మగునికి పెట్టినాక అంతే టిఫిన్ చేసి. నేను తినలేను. అడుగు, ఆమెనే అడుగు. ఓ 2 మామిడి పండ్లు తిన్నాక అంతే. గింతంత ముక్క కోసి ఇస్తానే అంటే అద్దు అన్నది. అక్క, మీరేం బాధపడకండి, అన్నీ మనసులో పెట్టుకోకండి. అక్కడికి వెళ్ళి వంట చేయాలంటే ఓపిక తెచ్చుకోవాలి. కాంతమ్మ, తనని మంచిగా చూసుకో. నీకు చేతులు జోడించి మొక్కుతున్నాను. మీ అప్పులన్నీ తీర్చే బాధ్యత నాది. అతను ఇవ్వకపోతే మేం తీరుస్తాం మీ అప్పులు. తనని మాత్రం మీరేం అనడానికి వీల్లేదు. అద్దమ్మా అద్దు. ఎంత కష్టమైనా నష్టమైనా నేను పోరాడతా. వానితోటే అప్పులని కట్టిస్తా. నా కోసం మీరెందుకు? అసలు నేను మీకేమైతా అని. నా అప్పులు మీరు తీర్చుడేంది? ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు తల్లి. నా పిల్లల్ని చదివించుకునుడే ఎక్కువ నువ్వు.
అంతకుమించి మేమేం ఆశించాం. నాకు డబ్బులు కూడా వేసుడు అవసరం లేదమ్మా. ఉన్న రోజులు మీకు వండి పెట్టుకుంటా, మీకు సేవ చేసుకుంటూ ఉంటా. నాకు శాతగా నాడు ఏదైనా అనాథాశ్రమం చూసి అందులో వారేయండి. నాకు రూపాయి అద్దు తల్లి. నేను తీసుకునే ఆ రూపాయి ఇంకెవరికన్నా సహాయపడుతుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు మీరు ఈ పరిస్థితిలో కూడా. ఆమెకేంది, ఆమె ఏం పోతాంది. మరి నెలకు 20,000 ఇయ్యు, మరి నా మరదలకు నా తమ్మునికి పంపుతా అనుకుంటాందా? గిన్నేళ్ళు వాటిగా నా కూర్చొని తిన్నది మా ఇంట్లో. మాకు పంపిస్తాను లేదు, అద్దంట అంది. చూడు ఇక కథ. అన్నయ్య, అక్క, మా రాజుకి హైదరాబాద్లో ఏదో పని పడిందట. ఈయనతో పాటు నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను. నేను అభి కూడా మా ఆయనతో పాటు వెళ్తాము. అక్కడ ఇంటిని శుభ్రం చేయిస్తాము. కావాల్సినవన్నీ తెప్పించి పెడతాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడికి వెళ్ళిపోదాం. మేము ఒక వారం 10 రోజులు అక్కడే ఉంటాము. మళ్ళీ తిరిగి వస్తాము. శృతి, అమ్మ వాళ్ళకు కూడా చెప్పు, సరేనా? మీ ముగ్గురితో నేను మళ్ళీ వచ్చాక మాట్లాడతాను. ఎందుకమ్మా మీకు శ్రమ? మీరు ఎప్పుడు పోదాం అనుకున్నారో అప్పుడే పోండి కదా. 4 రోజులు మా అక్కను చూసుకోలేనా? నేను చూసుకుంటా. లేదన్నయ్య, నేనేం ప్రత్యేకంగా వెళ్ళట్లేదు. మా రాజుకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ముందు నేను ఇల్లు శుభ్రం చేయిస్తాను. తర్వాత బెంగళూరుకి వెళ్ళాలంట. మేము వెళ్తామేమో. ఒక వారం రోజులు అక్కడే ఉంటాం. వచ్చి రాగానే పిల్లల్ని, అక్కని తీసుకెళ్తాను. శృతి కారు మీతో అక్కడికి వెళ్ళాకే మాట్లాడతాను. అక్కడే మనం అన్నీ డిసైడ్ చేసుకొని అక్కడే అప్లై చేసుకుందాము. ఇంటికి వెళ్ళాకే అడ్మిషన్స్ కూడా తీసుకుందాం. సరే ఆంటీ. కారు, బాధపడకు. అత్తని మనం బాగా చూసుకుందాం. చూసుకోండి పీడ పోతుంది. ఎందుకు పావే అక్క? నువ్వు తిన్నాకనే నేను బయటకు వెళ్తా. ఉన్న 4 రోజులు నేను మంచిగా చూసుకుంటా. ఏ పోరా, నాకేమైంది? మాదింట పో. కాళ్ళ మీద నీళ్ళు ఇవ్వాలి. ఇంత నిమ్మకాయ సోడా తాగితే అప్పుడు లేచి కూర్చున్నావు. ఒంట్లో శక్తి ఉండద్దా? నడు, మస్తు సేపు అయింది ఇప్పటికా తాగి. తిందాపా నాడు, నాకు టైం అవుతుంది. అడువక్క. అన్న, ఏంటి బిడ్డ? ఆంటీ మంచిగా చదివిస్తా అంటుంది. ఇంకేంది, ఇద్దరు మంచిగా చదువుకోండి. ఈ తండ్రికి మిమ్మల్ని చదివించే స్తోమత లేదు. ఆ దేవుడు ఆంటీ రూపంలో వచ్చిండు. నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. మీరిద్దరు మంచిగా చదివి ఆంటీ పేరు నిలబెట్టాలి. సరే అంకుల్. ఏందే, ఎందుకు పిలిచినావు? నాకు ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా నాన్న? ఫోన్ ఎందుకే? నేను బయటకు పోవాలి ఇప్పుడు. నువ్వు అన్నం తినే వరకు ఇయ్య నాన్న, మళ్ళీ ఇచ్చేస్తా పోయేటప్పుడు. సరే, మళ్ళీ నేను మర్చిపోతా. పోంగా తెచ్చియ్యు. తెచ్చిస్తా, తినిపో నాన్న. ఈ ఫోన్ ఎందుకు అడుగుతుంది? అభికి ఫోన్ చేస్తుందా ఏంది? ఇవాళ అసలు అభి కలవనే లేదు. అందుకే బాధపడుతుందా? నేను వెళ్ళనా? అభిని తీసుకురానా? అమ్మో, ఇంట్లోకి వస్తే అందరూ ఏమంటారు? కారు, ఏమైందంత ఎట్లా ఉన్నావు? ఏం చూస్తున్నావే? సినిమా చూద్దామా? కారు, సినిమా చూద్దామానే? సినిమా కాదు, నువ్వు పోవే ఇక్కడ నుంచి. నన్ను డిస్టర్బ్ చేయకు. ఎందుకే అట్లా అంటున్నావు? ఉరకని చెప్పినా? ఉరకు ఇక్కడ నుంచి. పోతా. అభి కోసమే అట్లా ఉరుతుంది నాకు తెలుసు. నేను ఇక్కడ నుంచి పోతే ఫోన్ చేస్తుంది కావచ్చు. అభి, నీకోసం కారుణ్య వెయిట్ చేస్తుంది. నువ్వు మళ్ళీ బెంగళూరుకి అటు ఇటు పోతావట కదా అని చెప్తా. ఒక్కసారైనా కలిసిపోమంట. అత్తకి ఏమైతుంది అసలు? గూగుల్ అనే చూస్తా. కళ్ళు తిరిగి పడిపోవడానికి రీజన్స్: షుగరు, లో షుగరా, లో బీపీ, చెమటలు పడతాయా? చెమటలైతే పట్టలేదే, కొంచెం సేపే పడిపోయి మళ్ళీ లేచింది వాటర్ చల్లగానే. ఇంకా అత్తకి ఏం సిమ్టమ్స్ ఉండే? వాంతి చేసుకుంది 2-3 రోజుల నుంచి. ప్రొద్దున వామిటింగ్స్, కళ్ళు కనిపిస్తలేవని చెప్పింది. కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు కళ్ళు సరిగ్గా కనబడట్లేదని చెప్పింది. ఒక సైడ్ తిమ్మిర్లు వస్తున్నాయంది. కాళ్ళు, చేతులు, చెంప మొత్తం. ఇంకా ఏమంది? వామిటింగ్స్, కళ్ళు కనిపించడం లేదు, స్పెట్స్. అద్దాలు తెప్పించుకుంటే ఇవన్నీ తగ్గుతాయా? తలనొప్పి రోజు ఉందంటోంది. తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం, ఇవి ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటే అసలు అశ్రద్ధ చేయొద్దా? ఎందుకు? ప్రొద్దున లేవగానే తలనొప్పి. అత్త ఎప్పుడు అదే అంటుంది కదా, లేవగానే తలనొప్పితో స్టార్ట్ అవుతుంది నా రోజని. కొన్ని గంటల దాకా అలాగే నొచ్చి మెల్లిమెల్లిగా తగ్గుతుందని.
సడన్గా వాంతులు అవుతాయి, తిమ్మిర్లు, చూపు మందగిస్తుంది. ఏంటి, బ్రెయిన్ ట్యూమరా? ఛీ, ఈ దిక్కుమాల ఫోన్లో అస్సలు చూడొద్దు. బ్రెయిన్ ట్యూమర్ ఏంది? కళ్ళు తిరిగితే తలనొస్తే బ్రెయిన్ ట్యూమర్ అంటారు ఎవరన్నా? మస్తు మందికి రోజు తలనొస్తుంది, దాన్ని మైగ్రేన్ అంటారు. కళ్ళు తిరుగుతుంది అన్నం తినకపోతే, అద్దాలు లేకపోతే సరిగా కనబడాయి. ఎందుకంటే అత్తకు ఆల్రెడీ అద్దాలు ఉన్నాయి కదా, అవి పగిలిపోయేసరికి ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు. దీనికే బ్రెయిన్ ట్యూమర్ అంటారు ఎవరన్నా? ఛీ, బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో ఏమన్నా ట్యూమర్ అంటే కణితి ఫామ్ అయిందా, గడ్డ కట్టిపోయిందా? అసలు దానికి వాంతులకి ఏంటి సంబంధం? అంటే ఇది క్యాన్సరా? అత్తకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందా నిజంగానే? అలా వస్తే డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారా? ఏం చేస్తారు? అది ఎట్లా పోతుంది? టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందా? ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఎలా? డాక్టర్ సర్జరీ చేస్తారా? ఫైనల్ స్టేజ్లో ఉంటే చనిపోతారా? ఛీ, ఈ ఫోన్ చూడొద్దు అనుకుంటానా? మళ్ళీ ఎందుకు చూస్తున్నాను? ఇందులో వచ్చేవన్నీ నమ్మొద్దు. అమ్మ ఏం చెప్పింది? అత్తకి సంతోషం ఎక్కువై అలా అయిందంది. ఆంటీ అలా చెప్తూ ఉంటే నాకే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అత్తకి అనిపించడంలో తప్పేముంది? ఈ గూగుల్ ఏమో స్టేజెస్ అంటది, క్యాన్సర్ అంటది, సర్జరీ చేసిన ఛాన్సెస్ తక్కువ అంటది. ఏందో ఏమో, అయినా కళ్ళు తిరిగి పడిపోయి కోమాలో కోతారని ఉన్నది. అత్త మంచిగా లేచి కూర్చున్నది. కోమాలో కోలే అంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ కాదు. అంత పిచ్చి పిచ్చి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? అత్త ఎప్పుడు చెప్తుంది చెడు ఎప్పుడు ఆలోచించొద్దని. అమ్మో, నేను ఇప్పుడు చెడు ఆలోచించిన చెడు జరుగుతుందా? దేవుడా దేవుడా, అత్తకి ఏం కావద్దు. ఆకలికి తిండి లేక కళ్ళు తిరిగి పడిపోవాలంతే. వీక్నెస్ ఉంటుందని చెప్పింది అత్త. తిండి తినకనే కదా వీక్నెస్ వచ్చేది. ఈయనేమో గూగుల్ గాడు బ్రెయిన్ ట్యూమర్కి వీక్నెస్ ఉంటుందని చెప్పిండు. కళ్ళు చక్కగా కనబడలేదంటే అద్దాలు లేవన్నట్టే కదా. వీడేమో బ్రెయిన్ ట్యూమర్ అంటాడు. వాంతులైతే అత్తకు, ప్రొద్దున తలనొప్పి, ఇవన్నీ చదువుతుంటే భయం వేస్తుంది నాకు. ఒకవేళ అత్తకి నిజంగా బ్రెయిన్ ట్యూమర్ అయితే, క్యాన్సర్ అయితే మాట్లాడిస్తే చాలు ఏడుస్తుంది అత్త. అసలు ఇంతకుముందు ఇట్లా లేకపోతుండే. నిద్ర బాగా పోతుంది రాత్రంతా, ప్రొద్దున కూడా లేపుతానే లేస్తుంది. ఇదంతా తిండి లేకనే, వీక్నెస్కి అట్లా అవుతుంది. ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి మన శరీరం నిద్రను కోరుకుంటుందట. ఒకవేళ అత్తకి నిజంగానే బ్రెయిన్ ట్యూమర్ అయితే, నిజంగానే క్యాన్సర్ వస్తే పెద్ద పెద్ద సర్జరీలు చేయన్నట. క్యాన్సర్ అయితే డేంజర్ అట. అవన్నీ ఎక్కడ చేపిస్తారు మరి? ఇక్కడ హాస్పిటల్ ఎవరు ఉన్నారు, డాక్టర్ ఉండడు. అత్తకేమన్నా అయితే ఎట్లా? హైదరాబాద్కి తీసుకుపోతా ఆంటీ చూసుకుంటుంది కావచ్చు. ఆంటీ తప్పకుండా చూసుకుంటుంది అత్తకి ఏం కాకుండా. అందుకే ముందు వెళ్దామంటుంది. కారు, ఎందుకు ఏడుస్తున్నావే? కారు, అత్తకేమన్నా అవుతుందని భయం అవుతుంది. నీ ముఖం ఏం కాదు. అగో మంచిగా తింటున్నది మీ అత్త, మీ నాన్నతో కలిసి నవ్వుతున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఒకసారి చూద్దూరు ఎంత మంచిగా ఉందో. నిజమానే మంచిగా ఉందా నవ్వుకుంటా? చూద్దుదా, నవ్వుకుంటా మంచిగా తింటుంది మీ నాన్నతోటి కలిసి. ఏందో అంత పిస పిస ఎత్తుంది. భయం అవుతుందే నాకు. ఏం భయపడతావు? ఓకే, ఏం కదా. కారుణ్యకి నేను కనిపించకపోతే నా రూమ్కి వస్తుంది అనుకున్నా. అసలు వస్తానే లేదు. నన్ను చూడాలని కూడా లేనట్టుంది. మేము బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. వారం 10 రోజుల దాకా రాము. నేను చెప్తా కారుకి, ఏమంటుందో. కారు, రావే అభి. కారు మంచిగా ఎప్పట్లేక ఉండలేదు, బాగా ఫీల్ అవుతుంది ఎందుకో. ఏమైంది కారు? అభి అంటే నీకు ఇష్టం కదనే. అభితోటి మాట్లాడు కొంచెం సేపు, మంచిగా అనిపిస్తుంది. నేను వెళ్తాను అభి. మీరు బెంగళూరుకి వెళ్తారట కదా? అవును, హైదరాబాద్కి పోయి అక్కడి నుంచి అక్కడికి బెంగళూరుకి. వారం రోజుల దాకా రారా? రాము శృతి. వారం రోజులంటే నేను చాలా మిస్ అవుతాను అభి. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతాను. పోనీలే, మనం తర్వాత అందరం కలిసే ఉంటాం కదా. అవును, మనందరం కలిసే ఉంటాం.
మనం బాగా చదువుకుందాం. ఆంటీ ఎలా చెప్తే అలా చేద్దాం. కారు, అత్త కూడా మనతో పాటే వస్తుంది. నువ్వు ఎప్పుడు అంటూ ఉండేదానివి కదా, అత్త ఒక్కతే ఇక్కడ ఎలా ఉంటుందో అని. చాలా బాధపడేదానివి. ఇప్పుడు అదంతా అవసరం లేదు. అత్తని నువ్వెలా చూసుకుంటావో నేను అలాగే చూసుకుంటాను. సరేనా? ఉమ్. కారు, ఎందుకు రాలేదు అబ్బి అక్కడ మీటింగ్కి? ఎవరైనా చూస్తారు. ఇటు జరుగు. ఇంకా ఇట్రా. ఇంకా ఎంత ముద్దొస్తున్నావు కారు. నేను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందో తెలుసా? అబ్బి నేను అక్కడికి రాకపోతే నా కోసం నా రూమ్కి వస్తావనుకున్నాను. మా ఇంటికి ఎందుకు రాలేదు? నన్ను చూడ్డానికి రావా? పోనీలే, కనీసం ఇప్పుడైనా నన్ను చూడాలనిపించింది. అబ్బి కారు, 10 days దాకా నేను నిన్ను కలవలేను. ప్లీజ్ కారు. ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? ఇంకొంచెం దగ్గరికి రావచ్చు కదా. ప్లీజ్ కారు. అబ్బి ఒక 10 ముద్దులు పెట్టుకుంటాను. 10 రోజుల దాకా రాను కదా. 10 అయిపోయాయా? కారు, కారు ఏమైంది? ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకలా వెళ్ళిపోతున్నావు? అది కాదబ్బి. నా ముందు చెప్పు, నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే, చాలా చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. మరి నాకు ఒక ముద్దు పెట్టు. వద్దబ్బి. నీకు ఇష్టం లేదా నాకు ముద్దు పెట్టడం? అదేం లేదు. మరి పెట్టు. ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా పెట్టు. ఎవరైనా వస్తారు మళ్ళీ. కారుణ్య, దయ్యం పట్టిందా ఏంది నీకు? అంతెట్లా చేస్తున్నావు? నేను పోతాను కొంచెం కూడా బాధ లేదా నీకు? నాతో అసలు ఏం మాట్లాడతలేవేమైంది? కారు, అత్త గురించి భయమేస్తుంది అబ్బి. నా మైండ్ అంతా అత్తతో నిండిపోయింది. అత్తకి ఏమైనా అవుతుందని భయమేస్తుంది అబ్బి. ఆమెకి ఏమవుతుంది? ఇప్పుడు మనం ఆమెనే కదా తీసుకొని పోతున్నాం. మనకు వంట చేసి పెడుతుంది, మనల్ని చూసుకుంటుంది. మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. నేను రోజు నిన్ను ముద్దు పెట్టుకుంటాను. పెట్టుకొనిస్తావు కదా కారు? అత్త కళ్ళు తిరిగి కింద పడిపోయింది మీటింగ్లో. నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం చెప్తున్నావు? నేను 10 days దాకా రానంటే నీకు అసలు కొంచెం కూడా బాధ లేదు కదా? దుబాయ్కి వెళ్ళినప్పుడు మొత్తం నీ గురించే ఆలోచిస్తున్నాను తెలుసా? అసలు ఒక్క క్షణం కూడా నేను గుర్తు చేసుకోకుండా లేను. నువ్వేమో పక్కన నన్ను పెట్టుకొని మీ అత్త గురించి మాట్లాడుతున్నావు. ఏదో నా బలవంతంతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టున్నావు. నీకు అసలు నేనంటే ఇష్టం లేదు కదూ? అసలు ఆ శృతియే కరెక్ట్ నీకన్నా. డైరెక్ట్ నా చెంప మీద కొట్టి వద్దని చెప్పేసింది. దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు అలా చేయవు, ఇలా దగ్గరికి రావు. నీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం కారుణ్య. సరే బాయ్. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు కదా? కాలేజ్ స్టార్ట్ అయ్యేదాకా అక్కడనే ఉంటా. నేను అసలు రానే రాను. వేరే కాలేజ్లో జాయిన్ చేపియమంట. నువ్వు చదివే కాలేజ్లోకి అస్సలు రాను. నీతోటి మాట్లాడనే మాట్లాడా. నువ్వు మాట్లాడితేనే మాట్లాడతాను. ఇప్పుడే ఇట్లున్నావంటే పెద్దయినాక నా కోసం వెయిట్ చేస్తావో చేయవో. ఇంకెవరైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు కావచ్చు. కారుణ్య, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు అంటే పిచ్చి నాకు. అభి అభి అత్త 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 నీకేం కావద్దత్త. అత్త అత్త నీకేమన్నా అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకెవరు లేరత్త. నువ్వు నాకు కావాలి. ఎవరు వద్దత్త, నాకు నువ్వే కావాలి. నువ్వు ఇంతకు ముందులో లేవత్త. నీకేమో అయింది. ఇంతకు ముందు నువ్వు చాలా బాగుండేదానివి. ఇప్పుడు అస్సలు అలా లేవు. చాలా వీక్ అవుతున్నావు. కళ్ళు తిరిగి కింద పడ్డావు. ఏమైందత్త నీకు? ఈ పోరికి ఏమైంది? గిడ ఊసని ఎడతాంది. ఆ పోరాడు కూడా పోయింది ఇప్పుడే. ఈ పోరికి గిట్ట కడుపు వేసి పీకిండేందాడు. కడుపు వేసి నాకేం తెలియదంటాడమ్మా అన్నాం. ఇంకా పోర వాళ్ళకి చెప్పుకుంటుంది. వాళ్ళు అసలే అంతంత మాత్రంగా ఉన్నారు. పోరి ఏదోటి అవ్వాయ్యకి చెప్తే అయిపోతుంది. కడుపు దించుడో ఏదోటి చేస్తారు.
ఇక్కడ కూర్చొని ఎడితే ఏమవుతుంది? ఆయనతో పొట్ట పెద్దగా అయితే ఇజ్జత్ పోదా ఊర్లే? 10వ తరగతి కాగానే పొరగాన్నో పొలగాన్నో అంటే ఎట్లుంటుంది? 4 నోట్లు ఉంచుతారు, మా నోట్లే. మీరేం చెప్తాడని పొరడేదో వేసిండు కానీ అది అందుకే పొరగాళ్ళను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటా అంటుంది. మంచిగా ఇద్దరు ఉంటారని. మా ఊళ్ళ ముండ కోడల ముండకు గాయంత తెలివి లేదు, మను లేదు. ఇంటెందుకు ఉంచుకుంటా అంటుందని దానికి సిగ్గాన్ని అనిపించదా? అది మరిదితోటి ఏం వేషాలు ఎత్తుందో తెలియదా? మంది ఎట్లుంటారో తెలియదా దానికి? ఓ పోరి, ఓ పొల్లా, దీని పేరేందో ఉంది, శృతి దోస్తు. కారు, ఓ బస్సు కారు. ఏమైందో పొల్లా? గా పోరడేమన్నా అన్నాడేంది? ఎవరు? గా పొలగాడు అడు వంగనే ఎడతానవేమే, ఏమని పోయిండు? ఏం లేదు. మరి ఎందుకు ఎడతానవే ఓల అడిపి వేసిండా పోరాడు? అంటే పోరాడు ఏమన్నా వేసిండా, గుంజిండా నిన్ను? నాకు అర్థమైతలేదు నానమ్మ, నువ్వేమంటున్నావు? గా పోరాడు అభినయ్ పోరాడు వచ్చిండు కదా ఇడికి. అభి ముద్దు పెట్టుకునేటప్పుడు నన్ను చూసిందా? ఏమన్నా వేసిండా పోరాడు నిన్ను? చేయలేదు. ఏమన్నా ఎత్తే చెప్పి మునుగు, గుట్సప్పుడు కాకుండా మీ అవ్వకి చెప్తా. దవాఖానకు పోయి కడుపు దించితే అయిపోతుంది. లేకపోతే ఇంత బొత్త అవుతుంది, 9 నెలల బొత్త. పోర పుడతారు, దాన్ని పట్టుకొని ఎత్తుకొని పోతావు ఇక కాలేజ్కు. నేను అడిగిన దానికి చెప్పు. అంటే ఏమంటున్నావు? ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ చేసిండా? ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారా? కారు కదా, మా మేడం అట్లా చెప్పలేదు. మరి ఈమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? ఈమెతోటి మాట్లాడద్దు, శృతి చెప్తాది ఎప్పుడు ఈమె మంచిది కాదని. ఏమైందా పోరి? ఇటు పట్టేది ముందట చూపించు. పోరిదేందో కథ ఉన్నది కానీ ఏం కథలు నడుతున్నాయో ఏమైతున్నాయో. ఎవల ముండ సంగతి చెప్తావు, కోడల ముండ సంగతి. అదేమనుకుంటాందో ఏం చెప్తాందో. ఉన్నవానే ఏం చెప్తానవే బొడ్డి? ఓ బొడ్డికానా? ఏం పుట్టింది? ఎందుకు కొడతాను? రావేట్రా. అగో ఏంది, నాకేమన్నా భయమా? ఏంది చెప్పు. గా బొడ్డిని ఏమో వేసిపోయిండాడు. ఏ బొడ్డిని ఎవడేం చేసిండు? బిడ్డ దోస్తులేదు అగది కారం చెప్పోరి. ఏ ఊక, నీకేడా పని పాట లేదు, ఎప్పుడు మందిళ్ళ పంట ఎందుకు నీకు అన్ను? గామె ఎంత మంచిది వాళ్ళమ్మ, మన పోరాళ్ళను చదివిస్తాంది చేస్తాంది. గామె పొలగాని మీదనే నీకు అన్ను పడ్డదా? ఆ పోరాడు ఏమో వేసిపోయిండే, ఆ పోరి గొడగొడ ఏడుతాందాడ కూర్చొని. ఏ ఊక, చిన్న పొరగాలను పట్టుకొని ఏందో అంటావు. కడుపు వేసిండో కాలు చేసిండో గందుకే ఎడతాందా పోరి. ఆడేమో ముఖం ఇట్లా పెట్టుకొని వీకిండు. ఏమైందో ఏమో, ఏమన్నా గుంజుదామని చూసిండో మరి ఏం చేసిండో. అయితే ఏంది ఇప్పుడు? నన్నెందుకు పిలుస్తానో నాకెందుకు చెప్తాను? ఎందుకని అంటే గిందుకే. ఇప్పుడు మన పోరి పోయి ఆడుంటే హైదరాబాద్లో మన పోరిని ఏమన్నా చేస్తే ఏం చేస్తావే? చేస్తే మంచిదేనా? ఏంది సిగ్గున్నాదే నీకేమన్నా? మరి చేస్తే మంచిదేనా? అలాకేం తక్కువైంది? పెళ్లి చేసుకోమని చెప్తా, ఊరంతా పిలుచుకొస్తా, పంచాయతీ పెట్టించి పెళ్లి చేస్తే ఇద్దరికి. మనకే మంచిది. ఆడ సంబంధాలు ఎత్తుకున్నాడు పోతుంది. నేను ఎంత ఆవేశపడి నీకు చెప్పడానికి వచ్చినా నీకు కొంచెమన్నా ఉన్నదే? నీకున్నా మరి? చిన్న పొరగాళ్ళ మీద సిగ్గుమానం లేదా? పిసపిసా ఉట్టియకు, పాపం తలుగుతుంది. వాళ్ళు మంచోళ్ళు. నేను ఈ పోరిని చదివిస్తా అంటే మంచోళ్ళు అయిన రాని. అవును, ఇంకా నా పోరిని చేసుకుంటా అంటేనైతే మొత్తం అలా కాళ్ళ కిందనే ఉండి సాకిరి చేస్తా. నేను బాత్రూమ్లు గడుగుమన్నా గడుగుతా, వాళ్ళ ఇంట్లో పనిదాన్ని లెక్కుండమన్నా ఉంటా. గంత అదృష్టం మాకు లేదు కానీ పోయిగా. అయినా నా బిడ్డ అదృష్టం మంచిగానే ఉంటుంది. అంతకన్నా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తా. వాళ్ళు కోట్లు ఉన్నారు, అంతకన్నా మంచి సంబంధం నీకేడ దొరుకుతుంది? మరి మన పోరికి చెప్తేమో అని ఆ పోరని చుట్టూ తిరుగుమని. ఆ పోరాడు మన దాని మీద మనసు పడితే మంచుకుండు. ఏమో గా పోరిని పట్టుకున్నాడు. ఆ పోరు ఎట్లుంటుంది? మన పోరికన్నా మంచుకుంటుందా? ఏమైనా మూతిట్లా పెట్టుకొని ఏడ్చుకుంటా తుడుచుకుంటూనే ఉంటుంది. మన పొల్ల చూడు, ముఖాన్ని ఎంత కళ ఉంటుంది, ఎప్పుడు నవ్వుకుంటా. నువ్వు నా బిడ్డకు దిష్టి కొట్టకు, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అయినా ఇక ప్రియ వాళ్ళు కారుణ్యం చేసుకోరు, మన బిడ్డను చేసుకోరు. వాళ్ళవి వేరే ఉంటాయి. వాళ్ళ కులాలు వేరు, వాళ్ళ కథలు వేరు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకు. అటు ఇటు చేసినావంటే పోలీసులతోటి సంపేపించి బొంద పెడతారు. విన్నావా? నువ్వు గసంటే ఆలోచనలు పెట్టుకోకు, చక్కగా మూసుకొని వాడు. ఈ ముసలి దానికి ఏడ పని లేదు. వద్దంటే మళ్ళీ 2 జుట్టు పిలకలేసింది. అప్పుడే 1 వేసుకోమంటుంది, అప్పుడే 2 వేసుకోమంటుంది. ఇంకా నయం అబ్బి లేడు. అబ్బి ఉంటే చూసి నవ్వేటోడు. కొంచెం అయినాక రబ్బర్ బ్యాండ్లు వీకేసుకుంటా. వేసుకొని అని ఉంటా కానీ 2 పిలకలు అస్సలు వేసుకోను. నాకే అంత ఎట్లా అనిపిస్తుంది. ఇటో పిలక అటో పిలక.
ఇట్లా వేసుకొని హైదరాబాద్లో కాలేజ్కి పోతే దరిద్రంగా ఉంటుంది. పెద్ద జడ వేయించుకుంటా నేను, పెద్ద వేయించుకొని దాని నిండా పూలు పెట్టుకుంటా. ఎంత మంచిగా కనబడతానో. మంచిగా చీర కట్టుకుంటా, పట్టు చీర. అభి వాళ్ళ ఇల్లు ఎప్పుడు చూడు తాళం వేసే ఉంటుంది హాలిడేస్లో. అభిని చూడకుండా ఎన్ని రోజులు ఉండనో ఏమో. ఇక్కడనే ఉంటే ఏమవుతుంది ఆంటీ వాళ్ళు? హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఇంట్లో ఉంటానే లేడు. మొత్తం తలుపులు వేసి ఉంటే నాకైతే ఏడుపే వస్తుంది. 10 రోజులు అంటే చిన్నగానా? ఒక్కటే ఒక రోజు ఇవాళ, ఇంకా 9 రోజులు. వామ్మో, చచ్చిపోతా కావచ్చు నేను. శృతి, ఏమైందే ముఖమంతా ఎట్లా పెట్టినావు? అబ్బి లేడని బాధపడుతున్నావా? ఏచి కాదు, మా నానమ్మ గురించి నీకు తెలుసు కానీ తిట్టింది. ఎందుకు తిట్టిందే? 2 పిలకలు వేసుకోమని తిట్టింది. నాకు నీళ్ళకి ఇరవోసుకొని గట్ట క్లిప్పు పెట్టుకున్నాడు అంటే ఇష్టమే. నన్ను అస్సలు ఇరవోసుకొనియరు. రబ్బర్ బ్యాండ్ పెట్టుకో అని వరుతుంది మా నానమ్మ. ఈ జుట్టు ఎంత మంచిగా ఉంటుంది. అటు తిరుగు. ఇట్లా వేసుకున్నాడు అంటే ఎంత ఇష్టమో నాకు. నన్ను ఏమంటావా? హైదరాబాద్కి పోయినాక వేయు. ఆ ముసల్మో కబరి వేసుకొని అది నేను వేసుకున్నా అంటే జుట్టు వీక్కి కుప్ప పెడుతుంది. మస్తు నొప్పి పెడుతుంది తలంతా. గట్ల వీక్తుంది. జుట్టు వీకుడేందే? నొయ్యదా? నొయ్యాలనే వీక్తుంది పిచ్చి మొక్కబది. అది ఎప్పుడు ఎట్లుంటుందో దానికి తెలియదు. అప్పుడే మంచిగా ఉంటుంది, నవ్వుతుంది. అప్పుడే నా జుట్టు వీక్తుంది, కొడుతుంది. ఆమెతోటి ఎక్కువ మాట్లాడకు. నేను అసలు దాంతో మాట్లాడా. అదే వచ్చి ఏదోటి గెలుకుతుంది నన్ను. నిన్న కూడా నాతోటి ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడింది. నేను ప్రెగ్నెంట్ అయినా అంటుంది. ఏంది? ప్రెగ్నెంట్ అయినవా? ఏమైంది? కాలే. ఏమో అబ్బి వచ్చి పోయినప్పుడు ఆమె చూసినట్టుంది. ఏమో అన్నది. ప్రెగ్నెంట్ అవడింది. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నమ్మ ఏందో వరిందంటే మళ్ళీ నువ్వు కూడా గట్లే అడుగుతావు. మొన్న వేసిండా అబ్బి? ముద్దు పెట్టుకున్నాడే చెంప మీద. గట్ల వేస్తే ప్రెగ్నెంట్ అవుతారు ఎవరన్నా? మరి ఎట్లా చేస్తే అవుతారు? నీకేమైనా మెంటల్ అవే? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతావు. మెదడు దక్కదానా? నాకు తెలుసు కానీ ఇంకేమన్నా చేస్తే అవుతారా అని. నీ బొంద సైన్స్ క్లాస్ ఏమిన్నావే? ఏందో పిస అరుతావు. నడు. ఇప్పుడైనా మనం అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నువ్వే అన్నావు కానీ ఫస్ట్. నేనేమన్నా? మీ నాన్నమ్మ అన్న దాని గురించి అన్నా. అవునే, అబ్బి రోజు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అవే రోజు పెట్టుకోడు. నిన్న దూరం వెళ్ళిపోతా అని పెట్టుకున్నాడు. నేను అప్పుడు అట్లనే ఉంటే ఇప్పుడు రోజు నన్ను పెట్టుకునేటోడు కదనే. ఏమో నాకు తెలియదు. నాకు అబ్బి అంటే ఎంత ఇష్టమో. నీకైతే ఇష్టం లేదనే అంటావు ఎప్పుడు. ఎందుకో ఏమో నాకు అప్పుడు ఇష్టం లేదే, కానీ ఇప్పుడు అబ్బి అంటే మస్తు ఇష్టం. కానీ అబ్బి నీకే, నాకేమద్దు. అబ్బిని నువ్వే పెళ్లి చేసుకో. ఏంటిదే? అబ్బిని నువ్వే పెళ్లి చేసుకో అంటున్నా. నేనే చేసుకుంటా కదా. ఎందుకు అట్లా అంటున్నావే? ఆహా, మళ్ళీ ఇంకెవరైనా చేసుకుంటారు కావచ్చు, నువ్వే చేసుకో అంటున్నా. అబ్బి అట్లా ఏం చెయ్యడు. చూడు, ఎప్పటి వరకైనా నా కోసం వెయిట్ చేస్తాడు. చూద్దాం, మళ్ళీ ఇంకెవరైనా కనబడితే అభికి నీకన్నా మంచిగా. ఏం చేస్తున్నారు? మీ అత్త మంచిగా ఉందానే? నిన్నటికి వాళ్ళకి మంచిగా కనబడుతుంది. మంచిగా ఉంది. ఇవాళ ప్రొద్దున లేవంగానే నాతోటి మంచిగా మాట్లాడింది. అప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఎంత ఏడ్చినా తెలుసావే, అత్తకి ఏమన్నా అవుతుందని. ఈ ముఖం ఏమవుతుంది? ఏం కాదు. గిట్లనే చూస్తుందేందే? మాట్లాడతలేదేంది మనని చూసి? ఏమైంది అత్త? శృతి మెట్టల్ది భయపడుతుంది నువ్వు అట్లా చూస్తే. మనం ఆడుకుందాం రావే. అబ్బి వాళ్ళ ఇంటి ముందట్లుంటే నాకు అబ్బి గుర్తొస్తాడు. ఊకే ఏమన్నా ఆడుకుంటే మర్చిపోవచ్చు. దా చూడే, మీ అత్త ఎట్లా చూస్తుందో. భయం అవుతుంది నాకు. దయ్యం లెక్క చూస్తుందే. ఏమైంది అత్త? కావాలని భయపెట్టిస్తున్నావు కదా. అది భయపడుతుందంటే ఇంకెక్కువ అట్లే చూస్తున్నావు. అత్త ఏమైంది అత్త? కళ్ళు కనిపిస్తలేవా మళ్ళా? ఎవరు నువ్వు? గా పిల్లెవరు? మీరిద్దరికి ఇక్కడెందుకు ఆడుకుంటారు? జోకి వేస్తున్నావా అత్త? ఏంది? అత్త నీకు మళ్ళా కనిపిస్తలేనట్టుంది. హాస్పిటల్కి పోదాం పాస్. అప్పుడేక అద్దాలు తెచ్చుకుందాం. మాకు ఇప్పుడు ఎట్లయినా సెలవులే కదా, మేము వస్తాం పా. వస్తావాని శృతి? అత్తకు చక్కగా కనబడతాను. కనబడతలేదా? మరి ఎందుకు అట్లా చూస్తుంది? అత్త ఏమైంది అత్త? దూరం జరుగు. అత్త అంటావేంది నన్ను? ఎవరు నువ్వు? అత్త నేనత్త, కారుని. ఇంతకుముందు ఇద్దరం టిఫిన్ తిన్నాం కదా లోపల. కారుణ్యని. కారుణ్యనా? కారుణ్య ఎవరు? ఆంటీ నేను శృతిని. నేను కనిపిస్తున్నానా? నాకు ఇద్దరు కనిపిస్తున్నారు.
కానీ మీరిద్దరు ఎవరు? ఏంది గట్లంటుంది అత్త? ఆంటీ, మనం హైదరాబాద్ పోతున్నాం. బట్టలు చదువుకున్నారా? అవును, నేను హైదరాబాద్ పోతున్నా. బట్టలు అన్నీ సదిరి పెట్టుకున్నా. సర్దుకున్నారు కదా, మరి పోదామా? ఎక్కడికి? నువ్వెవరు? మీరు వచ్చేది మాతోటే కదా ఆంటీ. నేను శృతిని. మీ ఇంటి పక్కకు లేనా? రోజు మీ ఇంటికి వస్తా. మా ఇద్దరికి కథలు చెప్తారు కదా, మంచి మాటలు చెప్తారు. కళ మంచిలు మాటలు. ఏంటిదంటే అర్థమైతలేదు. నీ కోర్ల కాక మొలకొద్ను. ఏమంటుంది అత్త? కారుణ్యని నేను. శృతి ఇది. కారు అని విలువ ఒకసారి. అల్లముల్. ఏమైంది మీ అత్తకు అంత ఎట్లా పిసపిస ఎత్తంది? పిసగిట్టు లేచిందా? ఆమె బ్రెయిన్ మంచి లేదు. బ్రెయిన్ మంచి లేకపోతే అట్లా వేస్తారు పిసపిస. అత్త, నాన్నను విలువన్నా? అమ్మను విలువన్నా? వాళ్ళకున్నాము. వాళ్ళనేమో నా మొలగొన్లు. అత్త, అత్తలే అత్త, అత్త. ఆంటీ, ఆంటీ, నాన్న, అమ్మ, ఆంటీ, అంకుల్.